అందరికీ నమస్కారం. ఒంగోలు డెవలప్మెంట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి పేరు. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఒంగోలును దశ దిశ మార్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఇది ఒంగోలు ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి అంశం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఇప్పటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు జిల్లాకు సంబంధించి కూడా మరో పదవి రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనకు రాబోయే రోజుల్లో కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా దామచర్ల పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తా ఉంది. ఈ పదవికి 3 పేర్లను అధిష్టానం దృష్టికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు పంపించడం జరిగింది. వారిలో గూడూరు ఎరిక్షన్ బాబు ఆయన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఉన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారి పేరు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి పేరు, ఈ 3 పేర్లను కూడా త్వరలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా కూడా ఒకరిని ఖరారు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా పార్టీ అధిష్టానానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా పంపించడం జరిగింది. అయితే వీరిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కే ఆ పదవి వరిస్తుంది. దాదాపుగా ఆయన పేరే ఖరారు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. మరి 2 రోజుల్లో కూడా దానికి సంబంధించి మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల్లోనే కొత్త కమిటీలను వేయటం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కూడా మారుస్తూ, ఎందుకంటే మనకి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. పార్లమెంటు ప్రాతిపదికన ఒక జిల్లాను కూడా తీసుకుంటూ మరి కొత్తగా కొంతమందికి బాధ్యతలు అప్పగించే పనిలో మరి తెలుగుదేశం పార్టీ నిమగ్నమైనట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేరు దాదాపుగా ఖరారైంది. గతంలో ఈ పదవిని మనకి నోక్సాని బాలాజీ గారు చేశారు. ఆయనకు మరి తెలుగుదేశం పార్టీలో కూడా నామినేటెడ్ పదవి రావటం, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ యాక్టివ్ గా కూడా మరి రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు జిల్లా వ్యాప్తంగా ఆయా కార్యక్రమాల్లో కూడా బిజీ అవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకు ఈ పదవి రావాలని ఒంగోలులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆశపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి యాక్టివ్ గా కూడా ఆయన ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీని గ్రామాన్ని కూడా మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి కొన్ని కుయుక్తులను వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా మరి తెలుగుదేశం పార్టీపై ముప్పేట దాడి చేస్తా ఉన్నారు. దాన్ని కూడా ఖండిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లగలగ రథసారథిగా ఒంగోలు బాస్ దామచర్ల జనార్దన్ గారి పేరు ఖరారైంది. ఆర్కే చెప్పాడంటే 100% జరుగుతుంది.